సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా పైల్స్ రావడానికి కారణం ఏదైతుందో మోషన్ ఇది ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పైల్స్ రావడానికి మీకు మోషన్స్ ప్రాబ్లం కనీసం 6 months బ్యాకప్ ఉంటే తప్ప పైల్స్ వచ్చే అవకాశాలు లేవు. అంటే ఆ మినిమం టైము పైల్స్ రావడానికి తేనె తీసుకుంటుంది. అలా కాదు ఫిషర్స్ విషయానికి వచ్చేసరికి ఒకేసారి మనం బాగా ప్రెషర్ చేసినప్పుడు ఏమవుతుంటే ఇమ్మీడియట్గా కట్స్ రావటం, క్రాక్స్ రావటం, అవి ఒక్కొక్కసారి మనకు కనబడవు. పేపర్ ఒక వెంట్రుక వాసి మందంలాగా కట్స్ లాగా ఉంటాయి లోపల. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు మోషన్స్కి వెళ్ళినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే మంట లాంటి సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. పైల్స్లో ఏంటంటే పొడుస్తున్నట్టుగా అనిపించడం, లాగుతున్నట్టు అనిపించడం, మంటలాగా అనిపిస్తుంది కానీ తక్కువ సార్లు ఉంటుంది. ఫిషెస్లో మాత్రం క్లియర్గా మీకు మంటలాగా ఉంటుంది. ఏదో మనం ఏదైనా కట్ చేసిన దాని మీద కారం పొడి పోసినట్టుగా అనిపించడం, లేదా మంట భరించలేనంతగా ఉంటుంది. మోషన్ వెళ్ళిన తర్వాత మంట తట్టుకోలేని పరిస్థితి, హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళకి కళ్ళలో నీళ్ళు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకవేళ ప్రాపర్గా తనంతట తను సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ ఒకసారి అది డీప్గా వెళ్ళిందంటే మాత్రం ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో ఇంకా అక్కడ నుంచి ఇంకా ప్రతిరోజు వాళ్ళకి ఇంకా తగ్గే అవకాశాలు చాలా మటుకు తగ్గిపోతూ ఉంటాయి. సో ఎంతో లెవెల్లో ట్రీట్మెంట్ తీసుకొని కేర్ఫుల్గా తీసుకుంటే తప్ప ఫిషర్ కంట్రోల్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.